శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. మనం లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికా అధ్యయనంలో ఉన్నాం. గత విశ్లేషణలలో అంటే 76వ భాగంలో ఒకేలాంటి లక్షణాలున్న మందుల్ని ఎలా పోల్చుకోవాలో చూశాం కదా. అవును, ఆ పోలికల ద్వారా మందుల మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను తెలుసుకున్నాం. కరెక్ట్. మరి ఇప్పుడు మనం 77వ అధ్యయన భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఈనాటి మన లోతైన విశ్లేషణ క్లినికల్ రీడింగ్ ఆఫ్ మెటీరియా మెడికా, కీనోట్ వర్సెస్ ఎసెన్స్ వర్సెస్ టోటాలిటీ. ఇది మన క్లినికల్ ఆలోచనా విధానంలో చివరి దశ, అలాగే అత్యంత కీలకమైన దశ అని చెప్పాలి. నిజమే. సాధారణంగా ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఎక్స్రే తీసి ఇదిగో ఇక్కడ ఎముక విరిగింది అని టక్కున చెప్పేస్తారు గదా. అక్కడంతా స్పష్టంగా ఉంటుంది. కానీ మన హోమియోపతి మెటీరియా మెడికా చదివేటప్పుడు ఈ స్పష్టత ఏమైపోతుందంటారు? చాలా మంచి పాయింట్. మనకి మోడర్న్ మెడిసిన్లో హిమోగ్లోబిన్ తక్కువైతే ఎనీమియా అని రిపోర్ట్లో తేలిపోతుంది. కాని ఇక్కడ అంటే మన హోమియోపతిలో రోగి లక్షణాలు చెప్పడం మొదలుపెట్టగానే ఒకేసారి 10 రకాల మందులు మన బుర్రలో తిరుగుతుంటాయి. అదే కదా, తలనొప్పి అంటారు, మళ్ళీ దాహం లేదు అంటారు, ఎండలోకి వెళితే భరించలేను అంటారు. ఇదంతా ఒక గందరగోళమైన చిక్కుముడిలా అనిపిస్తోంది. అవును, ఇలాంటి లక్షణాల సముద్రంలో మునిగిపోకుండా సరైన మందును అంటే మనం సిమిలిమం అంటాం గదా, దాన్ని ఎలా పట్టుకోవాలి అన్నదే అసలు సవాలు. ఆ సవాలును దాటడానికే కదా ఈరోజు మనం ఈ 3 కీలకమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ కీనోట్స్తో మొదలు పెడదామా? అంటే ఇవి మన దృష్టిని ఆకర్షించే అటెన్షన్ గ్రాబర్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. డాక్టర్ హెచ్సి అలెన్ గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కీనోట్ అంటే ఒక మందును తక్షణమే గుర్తించడానికి ఉపయోగపడే ఒక విశిష్టమైన లక్షణం. వేలాది లక్షణాలన్న మెటీరియా మెడికాను చదివేటప్పుడు దారి తప్పకుండా ఉండటానికి ఇవి ఒక మైలురాయిలాగా పనిచేస్తాయి. అంటే ఒక ఉదాహరణతో చెప్తే? ఉదాహరణకి చూడండి, బ్రయోనియా అనగానే మనకేం గుర్తొస్తుంది? కదలిక వల్ల బాధలెంకువవడం కదా. అవును, కదిలితే అస్సలు భరించలేరు. అదే రస్టాక్స్ తీసుకుంటే కదిలితే ఉపశమనం కలగడం, లేదా బెల్లడోనాలో కనిపించే ఆ భయంకరమైన డెలీరియం, ఇవన్నీ ఆయా ఔషధాలకు కేంద్రబిందువులన్నమాట. ఓహో, నాకిదంతా ఒక సినిమా ట్రైలర్లా అనిపిస్తోంది. సినిమా ట్రైలరా? భలే పోల్చారు. కొంచెం వివరిస్తారా? అంటే ఒక ట్రైలర్ చూడగానే అరే ఈ సినిమా చూడాలి అని మన దృష్టి పడుతుంది కదా. అవును. అలాగే కీనోట్ చూడగానే ఓహో ఇది బ్రయోనియా కావచ్చు అని మన బుర్రలో ఒక తలుపు తెరుచుకుంటుంది. కాని ఇక్కడే నాకో సందేహం. అడగండి. ట్రైలర్ చూసి సినిమాకి వెళ్తాం, కాని లోపల కథ వేరేలా ఉండొచ్చు కదా. అవును. అంటే కేవలం ఒకే ఒక కీనోట్ మీద ఆధారపడి మందును నిర్ధారించేయడం ప్రమాదం కాదా? చాలామంది కొత్త ప్రాక్టీషనర్లు ఈ తప్పు చేస్తుంటారు కదా. సరిగ్గా అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మీరు చెప్పిన ఆ సినిమా ట్రైలర్ పోలిక ఇక్కడ అద్భుతంగా సరిపోతుంది. కీనోట్స్ మన దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే. ఒకే ఒక కీనోట్ మీద ఆధారపడి మందును సూచించడం అనేది మనం చేసే అతి పెద్ద పొరపాటు. అంటే జలుబు చేసి ముక్కు కారుతోంది కదా అని వెంటనే అలియం సెపా ఇచ్చేయకూడదు అంటారు. అవునండి. డాక్టర్ ఆలన్ స్వయంగా 3-లెగ్డ్ స్టూల్ అంటే 3 కాళ్ల బల్ల నియమాన్ని ప్రతిపాదించారు. దానికి కారణం ఇదే. ఒక బల్ల స్థిరంగా నిలబడాలంటే కనీసం 3 కాళ్లు ఎలా అవసరమో, ఒక సిమిలిమంను నిర్ధారించడానికి కనీసం 3 బలమైన కీనోట్స్ అవసరం. అంటే ఒకే లక్షణం మీద మందు ఇస్తే అది కేవలం ఆ క్షణానికి ఆ లక్షణాన్ని మాత్రమే అణిచివేస్తోంది కాని రోగి లోపల ఉన్న అసలు వ్యాధి మూలాన్ని సరిచేయలేదన్నమాట. నిజమే. తాత్కాలిక ఉపశమనం వస్తుందేమో కాని సంపూర్ణ నివారణ జరగదు. ఒక్కోసారి పరిస్థితి మరింత జటిలం కూడా కావచ్చు. అందుకే కీనోట్ అనేది మన అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మాత్రమే. సరే, సినిమా ట్రైలర్ చూసాం అంటే కీనోట్ ద్వారా మందును గుర్తించాం. ఆ ట్రైలర్ మనల్ని తప్పుదోవ పట్టించకుండా ఉండాలంటే ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి అసలు ఉద్దేశమేమిటో మనకు తెలియాలి. ఇక్కడే రెమెడీ ఎసెన్స్ తెరపైకి వస్తుందనుకుంటాను. అవును. ఇక్కడ డాక్టర్ ఫారింగ్టన్ చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. ఒక మందు మానవ శరీరంపై చూపే మొత్తం ప్రభావాన్నే ఆ మందు జీనియస్ అంటారు. అంటే విడిగా ఉన్న లక్షణాలను బట్టిపట్టడం కాకుండా అసలు ఆ ఔషధం యొక్క వ్యక్తిత్వాన్ని పసిగట్టడం. కానీ ఎసెన్స్ అంటే సరిగ్గా ఏమిటి? అది కేవలం ఒక సైకలాజికల్ ప్రొఫైల్ లాంటిదా? ఇది చాలామందిలో ఉండే ఒక అపోహ. ఫారింగ్టన్, ఆ తర్వాత వచ్చిన ఫిలిప్ బెయిలీ, క్యాథరిన్ కాల్టర్ లాంటి వారు ఎసెన్స్కి ఒక స్పష్టమైన రూపమిచ్చారు.
రోగిని కేవలం విడివిడి లక్షణాల సముదాయంగా చూడకూడదు. ఆ లక్షణాలన్నింటి వెనుక ఒక అదృశ్యమైన దారముంటుంది. అదృశ్యమైన దారం. ఓకే. అవును, ఆ దారాన్ని పట్టుకోవడమే ఎసెన్స్. ఉదాహరణకు అల్యూమినా తీసుకుంటే అందులో ప్రధానమైన ఎసెన్స్ మానసిక అస్థిరత లేదా తన ఉనికి పట్ల గందరగోళం. అలాగే స్టాఫిసాగ్రియా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అణిచిపెట్టబడిన కోపం. ఒక్క నిమిషం, ఇక్కడ నన్ను కొంచెం వెనక్కి నెట్టనివ్వండి. మీరు స్టాఫిసాగ్రియా అనగానే అణిచిపెట్టబడిన కోపం అన్నారు. ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన రోగిని చూసి, వీరికి కోపం ఎక్కువ, కాని బయటపడరు, కాబట్టి ఇది స్టాఫిసాగ్రియా అని నిర్ధారిస్తే అది ఒక డాక్టర్లా కాకుండా ఒక సైకాలజిస్ట్లాగా ఆలోచించినట్లు కాదా? హోమియోపతి అనేది భౌతిక లక్షణాలను కూడా పరిగణంలోకి తీసుకుంటుంది కదా. కేవలం ఈ మానసిక విశ్లేషణను నమ్ముకోవడం ప్రమాదం కాదా? మీ అభ్యంతరం 100% సమంజసమైనదే. ఎస్సెన్స్ అంటే కేవలం మానసిక స్థాయికే పరిమితం అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. క్యాథరిన్ కౌల్టర్ చెప్పినట్లుగా నిజమైన రెమెడీ ఎసెన్స్ అనేది మనసుకు శరీరానికి మధ్య ఉన్న వంతెనను చూపుతుంది. అంటే మైండ్కి బాడీకి మధ్య ఉన్న కనెక్షన్. కరెక్ట్. స్టాఫిసాగ్రియా రోగిలో ఆ అణిచిపెట్టబడిన భావోద్వేగాలతో పాటు ఖచ్చితంగా కొన్ని భౌతిక లక్షణాలు కూడా కనిపిస్తాయి. కనురెప్పల మీద కురుపులు రావడం, పళ్ళు త్వరగా నల్లబడి పాడైపోవడం లేదా మూత్రనాడ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఓహో, మనసులో దాచుకున్న ఆ ఆవేదన శరీరంలో ఇలా కురుపుల్లాగా బయటపడుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇదే ఎసెన్స్ అంటే. ఈ సమగ్ర రూపాన్ని అర్థం చేసుకున్నప్పుడే మందుపై మన అవగాహన లోతవుతుంది. అర్థమైంది. కాని దీనిలో ఇంకో ప్రమాదం పొంచి ఉన్నట్లనిపిస్తోంది. ఒక వైద్యుడు కేవలం ఈ ఎసెన్స్ మీద మాత్రమే ఆధారపడితే అది పూర్తిగా సబ్జెక్టివ్ అయిపోయే అవకాశం లేదా? అంటే డాక్టర్ తన సొంత ఊహలతో ఓహో ఇతను లోపలేదో దాస్తున్నాడు, ఇతని వ్యక్తిత్వం నాట్రమ్యూర్లా ఉంది అని పొరబడే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. మాస్టర్ ఈకే గారు తమ సైన్స్ ఆఫ్ హోమియోపతి పుస్తకంలో సరిగ్గా ఇదే హెచ్చరిక చేశారు. కేవలం రెమెడీ ఎసెన్స్పై మాత్రమే ఆధారపడటమనేది వైద్యులు చేసే మరో పెద్ద పొరపాటు. ఎసెన్స్ అనేది మెంటల్స్ మరియు వైటల్ స్థాయిలకు సంబంధించిందే. దానికి ఫిజికల్ జనరల్స్ అంటే భౌతిక లక్షణాలు ఖచ్చితంగా తోడవ్వాలి. ఆ రోగి వాతావరణానికి ఎలా స్పందిస్తున్నాడు, ఆకలి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, అంటే థర్మల్ మోడాలిటీస్ కూడా చూడాలి. అవును, ఈ శారీరక సాధారణ లక్షణాలు ఆ మానసిక చిత్రానికి అద్దం పట్టాలి. లేకపోతే ఆ ఎసెన్స్ అనేది కేవలం వైద్యుడు బుర్రలో పుట్టిన ఒక కల్పిత చిత్రంగానే మిగిలిపోతుంది. చాలా క్లియర్. అంటే కీనోట్ మన దృష్టిని ఆకర్షిస్తుంది, ఎసెన్స్ ఆ మందును లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. కాని అంతిమంగా మనం మన సొంత ఊహల్లో పడిపోకుండా ఉండాలంటే మనకొక యాంకర్ కావాలి. ఆ యాంకరే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనుకుంటా. 100% కరెక్ట్. ఇది డాక్టర్ హానిమాన్ గారి ఆర్గనాన్ ఆధారిత నిర్ధారణ. టోటాలిటీ అంటే ఏమిటి? రోగి చెప్పిన 100 లక్షణాలను ఒక కాగితం మీద రాసి వాటన్నింటినీ కూడటమేనా? అస్సలు కాదు. టొటాలిటీ అంటే లక్షణాల మ్యాథమెటిక్స్ కాదు. డాక్టర్ హానిమాన్ తన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అపోరిజం 6లో పక్షపాతరహిత పరిశీలన గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్. అవునండి. వైద్యుడు తన సొంత ఊహలను పక్కనబెట్టి ఉన్నది ఉన్నట్లుగా రోగిని గమనించాలి. అపోరిజన్ 7 ప్రకారం టోటాలిటీ అంటే వ్యాధి యొక్క అంతర్గత స్వరూపానికి బాహ్య ప్రతిరూపం. లోపల ప్రాణశక్తిలో జరిగిన అల్లకల్లోలం బయట లక్షణాలుగా కనిపిస్తుంది. మాస్టర్ ఈకే గారు చెప్పినట్లుగా రోగిలోని అసాధారణమైన విశిష్టమైన లక్షణాల సముదాయం అంటారు కదా? అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి నేనొక జిగ్సా పజిల్ని ఊహించుకుంటున్నాను. చెప్పండి. ఒక పజిల్లో 100 ముక్కలుంటాయనుకుందాం. అందులో ఆకాశం రంగులో ఉండే మామూలు ముక్కలు చాలా ఉంటాయి. ఆ నీలం రంగు ముక్కలను చూసి పజిలేంటో మనం కనిపెట్టలేము. జ్వరం, తలనొప్పి, వాంతులు లాంటి సాధారణ వ్యాధి లక్షణాలు కూడా ఈ నీలం రంగు ముక్కల్లాంటివే కదా? కరెక్ట్. అవి అందరిలోనూ ఉంటాయి. కాని పజిల్లో కొన్ని ముక్కలు చాలా అసాధారణమైన ఆకారం కలిగి ఉంటాయి. ఆ వింత ఆకారమున్న ముక్కలే ముందుగా పజిల్ను పూర్తి చేయడానికి మనకు సహాయపడతాయి. ఆ వింత ముక్కలే మన పీక్యూఆర్ఎస్ లక్షణాలు. అంతేనా? మీ పోలిక చాలా అద్భుతంగా ఉంది. ఆ వింత ఆకారంలో ఉండే ముక్కలే ఆ నిర్దిష్టమైన రోగికి మాత్రమే ప్రత్యేకమైన లక్షణాలు. ఆర్గనాన్ అపోరిజం 133 మరియు 154లో హానిమాన్ గారు నొక్కి చెప్పింది ఇదే. ఈ అసాధారణమైన లక్షణాలే సిమిలిమంను నిర్ణయిస్తాయి.
ఈ అసాధారణ లక్షణమంటే ఎలా ఉంటుందో ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చెప్పగలరా? అప్పుడే అది మన బుర్రలో నాటుకుపోతుంది. తప్పకుండా. కెంట్ గారు వివరించిన ఫాస్ఫరస్ రోగి ఉదాహరణ తీసుకుందాం. ఫాస్ఫరస్ రోగికి తలనొప్పిగా ఉన్నప్పుడు తలకు చల్లదనం కావాలి. కడుపులో మంటగా ఉన్నప్పుడు చల్లటి పానీయాలు, ఐస్ క్రీం లాంటివి కావాలి. ఓకే, చల్లదనం ఇష్టమన్నమాట. కానీ అదే సమయానికి వీపు వణుకుతున్నప్పుడు శరీరానికి మాత్రం కప్పుకోవడానికి వెచ్చదనం కావాలి. అరే, తలకి కడుపుకి చల్లదనం కావాలి, శరీరానికి వెచ్చదనం కావాలా? అవును, ఒకే రోగిలో ఇలాంటి పరస్పర విరుద్ధమైన థర్మల్ మోడాలిటీలో ఉండటం ఎంత అసాధారణమో గమనించారా? ఆకాశం రంగు పజిల్ ముక్కల్లో ఇదొక వింత ముక్క. ఇలాంటివి దొరికినప్పుడు డాక్టర్ బోగర్ చెప్పినట్లుగా మోడాలిటీలే అత్యున్నత స్థానంలో ఉండి టోటాలిటీని శాసిస్తాయి. అద్భుతం. మరి ఇంత నిశితంగా పరిశీలించాల్సిన టోటాలిటీని పట్టించుకోకుండా కేవలం వ్యాధి పేర్ని బట్టి మందులిస్తే ఏమవుతుంది? టైఫాయిడ్ వచ్చింది కదా అని బ్యాప్టిషియా ఇచ్చేయడం లాంటి చేస్తుంటారు గదా. అది పూర్తిగా అశాస్త్రీయమండి. డాక్టర్ ఫ్యారింగ్టన్ దీనిపై తీవ్రంగా హెచ్చరించారు. రోగిని కాకుండా కేవలం వ్యాధి పేరును బట్టి వైద్యం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనముండదు. బ్యాప్టిషియా టైఫాయిడ్ లక్షణాలను ప్రదర్శిస్తుంది కదా అని గుడ్డిగా ఆ మందు ఇచ్చేయకూడదు. అంటే రోగి తాలూకు జనరల్స్ చూడాలంటారు. ఖచ్చితంగా. ఆ రోగిలో బ్యాప్టీషియాకి సంబంధించిన మానసిక, శారీరక జనరల్స్ లేకపోతే అది కేవలం ఒక ప్లాసీబోలాగా మిగిలిపోతుంది లేదా ప్రాణశక్తిని మరింత గందరగోళపరుస్తుంది. జనరల్స్ని విస్మరించడం అనేది ఒక డాక్టర్ చేసే క్షమించరాని పొరపాటు. ఇప్పటివరకు మనం కీనోట్స్, ఎసెన్స్, టోటాలిటీ అనే 3 పిల్లర్స్ గురించి లోతుగా చర్చించాం. ఇవన్నీ వినటానికి చాలా బావున్నాయి. కానీ ఒక డాక్టర్ తన క్లినిక్లో కూర్చున్నప్పుడు ఎదురుగా ఒక రోగి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ వైద్యుడి బుర్రలో ఇవన్నీ ఎలా ప్రాసెస్ అవుతాయి? మంచి ప్రశ్నే. నేను దీన్ని ఒక ఫనెల్లాగా ఊహించుకుంటున్నాను. మొదట విస్తృతంగా సమాచారాన్ని తీసుకుని తర్వాత ఒక్కో అంచెలో వడపోసుకుంటూ ఆఖరికి ఒకే ఒక మందు దగ్గరకు చేరడం. దీనిని వివరించడానికే మన గురుకులంలో క్లినికల్ డెసిషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు కదా, దాని గురించి వివరిస్తారా? మీరు చెప్పిన ఫనెల్ ఆలోచన సరిగ్గా సరిపోతుంది. అనుభవజ్ఞులైన వైద్యుల మెదడు పనిచేసే విధానాన్ని ఈ ఫ్రేమ్వర్క్ 7 దశలుగా విడగొట్టింది. మొదటి దశ పరిశీలన. అంటే అబ్జర్వేషన్. అవును, రోగి గదిలోకెలా వస్తున్నాడు, కుర్చీలో ఎలా కూర్చున్నాడు అని గమనించడం. రెండవ దశ సరళిని గుర్తించడం. ఒకే రకమైన లక్షణాలు పదే పదే కనిపిస్తున్నాయా అని చూడటం. ఇక్కడ్నుంచే మందుల జాబితా షార్ట్లిస్ట్ అవుతుంది. ఓకే. మూడవ దశ పోల్చడం. షార్ట్లిస్ట్ అయిన 2-3 మందుల మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను బేరీజువేయడం. ఇక్కడే అసలు ఫిల్టరింగ్ మొదలవుతుందన్నమాట. అంటే ఈ పోల్చే సమయంలోనే కీనోట్స్ పాత్ర వస్తుందా? సరిగ్గా పట్టుకున్నారు. అదే 4వ దశ కీనోట్స్ను గుర్తించడం. మన దృష్టిని బలంగా ఆకర్షించే ఆ 3 కాళ్ల బల్లలాంటి బలమైన లక్షణాలను పట్టుకోవడం. ఆ తర్వాత 5వ దశ ఔషధ స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఆ కీనోట్స్ వెనుక ఉన్న రోగి యొక్క ఎసెన్స్ని చూడటం. అవును. ఇక 6వ దశ టోటాలిటీ ద్వారా ధృవీకరించుకోవడం. కేవలం వ్యక్తిత్వమే కాకుండా శారీరక జనరల్స్, అసాధారణ లక్షణాలు అన్నీ ఒకే దారిన వెళుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవడం. మరియు చివరగా 7వ దశ సిమిలిమం ఎంపిక, సరైన ఔషధాన్ని ఎంచుకోవడం. దీన్ని కాస్త నెమ్మదిగా ఒక ప్రాక్టికల్ కేస్ ద్వారా విశ్లేషిద్దాం. మనం ఇప్పటికే అధ్యయనం చేసిన లైకోపోడియం మందినే ఉదాహరణగా తీసుకుందాం. ఈ 7 అంచెల ఫ్రేమ్వర్క్ లైకోపోడియం రోగికి ఎలా అప్లై అవుతుందో చెప్పండి. తప్పకుండా. ఒక రోగి డాక్టర్ దగ్గరకు వచ్చాడో అనుకుందాం. అతనికి గ్యాస్ట్రిక్ సమస్యలున్నాయి. రోగి డాక్టర్తో ఉదయమంతా బాగానే ఉంటుంది, కాని సరిగ్గా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్యలో నా కడుపు ఉబ్బరం విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పాడు. అది వినగానే డాక్టర్ దృష్టి వెంటనే లైకోపోడియం వైపు వెళుతుంది. ఎందుకంటే ఆ 4 to 8 PM అగ్రవేషన్ అనేది ఒక బలమైన కీనోట్ కదా. అవును, అక్కడ కీనోట్ పని పూర్తయింది. అది మన దృష్టిని ఆకర్షించింది. అంటే ఆ ఒక్క లక్షణం దొరికింది కదా అని లైకోపోడియం ఇచ్చేయకూడదు. ఇప్పుడు మనం ఎసెన్స్ కోసం వెతకాలి. కరెక్ట్. ఇప్పుడు డాక్టర్ అతని స్వభావాన్ని లోతుగా గమనిస్తాడు. ఆ రోగి పైకి చాలా గంభీరంగా ఇతరులపై ఆధిపత్యం చలాయిస్తున్నట్లు కనిపిస్తాడు. కాని కొంచెం లోతుగా ప్రశ్నిస్తే లోపల విపరీతమైన భయం, అభద్రతాభావం ఉంటాయి. అంటే తనకంటే పై స్థాయి వాళ్లకు భయపడతాడు, కింది స్థాయి వాళ్లతో గద్దించి మాట్లాడతాడు. అవునండి, ఇది లైకోపోడియం యొక్క రాజ్యాంగ స్వభావం, అంటే ఎసెన్స్. ఇది ఆ కీనోట్కి ఒక అర్థాన్నిస్తుంది. కీనోట్ దొరికింది, ఎసెన్స్ దొరికింది,
ఇక మిగిలింది టోటాలిటీ. అవును, ఆ రోగికి సమస్యలు ఎప్పుడూ కుడివైపున మొదలై ఎడమవైపుకు వెడుతున్నాయా, వేడివేడి ఆహారం, పానీయాలు ఇష్టపడుతున్నాడా, విపరీతమైన ఆకలి ఉండి కూడా కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుందా? ఇవి శారీరక లక్షణాలు. ఈ పజిల్ ముక్కలన్నీ ఒకచోట చేరిస్తే ఏర్పడేదే టోటాలిటీ. ఈ టోటాలిటీ ద్వారా ఆ మందు ముమ్మాటికి లైకోపోడియమని ఖరారు చేస్తాం. ఈ ప్రక్రియ ప్రతి మందుకు వర్తిస్తుంది. పల్సటిల్లా అయితే దాహం లేకపోవడమనేది కీనోట్ అవుతుంది. ఎప్పుడూ ఇతరుల ఓదార్పు కోరుకోవడం ఎసెన్స్ అవుతుంది. బహిరంగ గాలి తగిలితే హాయిగా ఉండటం, లక్షణాలు మారుతూ ఉండటం టోటాలిటీ అవుతుంది. అలాగే నాట్రమ్యోర్ కూడా. ఉప్పు ఎక్కువగా తినాలనిపించడం కీనోటరితే, పాత బాధలను మర్చిపోలేక లోపల కుమిలిపోవడం ఎసెన్స్ అవుతుంది. దానికి తోడు ఎండకు వెళితే తలనొప్పి రావడం, ఓదార్చడానికి ప్రయత్నిస్తే బాధలెక్కువడం టోటాలిటీగా మారుతుంది. ఈ మూడు కలిస్తేనే ఒక అద్భుతమైన ప్రిస్క్రిప్షన్ పడుతుందండి. అయితే ఇక్కడ నాకు చిన్న ఆచరణాత్మకమైన సందేహం వస్తోంది. ఒక అనుభవజ్ఞుడైన డాక్టరు రోగిని చూసిన ప్రతిసారీ తన మనసులో ఇలా స్టెప్ 1 స్టెప్ 2 అని వరుస క్రమంలోనే ఆలోచిస్తాడా, లేక అదొక సహజమైన ప్రవాహంలా జరిగిపోతుందా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ ఫ్రేమ్వర్క్ను ఒక చెక్లిస్ట్ లాగా వాడాల్సిందే. కానీ అనుభవం పెరిగే కొద్దీ, వందలాది కేసులు చూసే కొద్దీ ఇవన్నీ ఒకే ఆలోచనా స్రవంతిలో కలిసిపోతాయి. అంటే ఒక రకంగా కార్ డ్రైవింగ్ లాగానా? అవునవును, మనం కార్ డ్రైవింగ్ నేర్చుకునే కొత్తలో క్లచ్ ఎప్పుడు నొక్కాలి, గేరెప్పుడు మార్చాలి అని విడివిడిగా ఆలోచిస్తాం. కాని డ్రైవింగ్ వచ్చాక అదంతా మనం అప్రయత్నంగానే చేసేస్తాం కదా, అలాగనమాట. అర్థమైంది. లక్షణాలను విడివిడిగా బట్టి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఔషధం యొక్క సమగ్ర చిత్రాన్ని మనసులో ముద్రించుకోవాలి. అంటే వ్యాధిని ఒక యాంత్రికమైన లోపంగా కాకుండా ఆర్గనాన్లో హ్యానిమాన్ చెప్పిన డైనమిక్ నేచర్లాగా చూడాలన్నమాట. ఏమాత్రం సందేహం లేదు. వ్యాధి అనేది ఒక డైనమిక్ శక్తి, ఔషధం కూడా ఒక డైనమిక్ శక్తి. ఈ రెండిటినీ ఒకదానికొకటి ప్రతిరూపాలుగా అనుసంధానం చేయడమే వైద్యుడి అత్యున్నత లక్ష్యం. డాక్టర్ ఎంఎల్ ధవలేగారు చెప్పినట్లుగా కేవలం ఒక వ్యాధి పేరుకు చికిత్స చేయకుండా రోగిని సమగ్రంగా చూడటమే నిజమైన హోమియోపతి. చాలా స్పష్టంగా వివరించారు. ఈనాటి మన లోతైన విశ్లేషణతో క్లినికల్ థింకింగ్ బ్రిడ్జ్ ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఒక వైద్య నిర్ధారణలో కీనోట్స్ ఔషధాన్ని మనం గమనించడానికి ఎలా ఉపయోగపడతాయో, ఎసెన్స్ ఆ ఔషధాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఎలా సహకరిస్తుందో, మరియు అంతిమంగా టోటాలిటీ ఆ ఔషధాన్ని ఎందుకు ఎలా ధృవీకరించి సూచించాలో మనం చాలా వివరంగా నేర్చుకున్నాం. నిజమే. ఈ మూడు మూలస్తంభాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే మెటీరియా మెడికా ఒక బట్టీబట్టే పుస్తకంలాగా కాకుండా ప్రాణమున్న వ్యక్తుల సమూహంలాగా కనిపిస్తుంది. ఈ అధ్యయన భాగాన్ని ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఆర్గానాన్ అపోరిజం 11 ప్రకారం వ్యాధి అనేది ఒక డైనమిక్ రూపం. అయితే రాబోయే శతాబ్దంలో మానవుని జీవనశైలి, వాతావరణం, టెక్నాలజీ వల్ల మన ఆలోచనా విధానాలన్నీ వేగంగా మారిపోతున్నాయి కదా. అవును. ఇలా మారుతున్న కొద్దీ వందలేళ్ల క్రితం కనుగొన్న ఈ ఔషధాల ఎసెన్స్ కూడా పరిణామం చెందుతుందా? మారుతున్న మనస్తత్వాలకు అనుగుణంగా మనకు తెలిసిన పాత మందులే సరికొత్త కీనోట్స్ని ప్రదర్శిస్తాయా? కేథరిన్ కౌల్టర్ ఊహించినట్లుగా మందుల పరిధి భవిష్యత్లో మరింత విస్తరిస్తుందా? ఈ ప్రశ్నను మీ సొంత ఆలోచనకే వదిలేస్తున్నాను. దీనిపై మననం చేసుకోండి. అదొక సుదీర్ఘమైన పరిశోధనకు దారితీసే గొప్ప ప్రశ్న అండి. మానవ పరిణామ క్రమంతో పాటు ప్రాణశక్తికి సంబంధించిన ఈ ఔషధాల ప్రవర్తన కూడా కొత్త కోణాలను ఆవిష్కరించే అవకాశం మెండుగా ఉంది. దానికి మనం ఎప్పుడూ అన్‌ప్రెజుడిస్డ్ అబ్జర్వర్స్గా సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా. మరి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సూత్రాలను నేరుగా ఆచరణలో పెట్టడానికి తదుపరి మన 78వ అధ్యాయ భాగం సల్ఫర్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్ ద్వారా మనం రాజ్యాంగ సమీక్షను ప్రారంభించబోతున్నాం. అందులో సల్ఫర్ మందును ఈ 7 అంచెల ఫ్రేమ్వర్క్ ద్వారా విశ్లేషిద్దాం. ఇది నేర్చుకునేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును. మొదట్లో మనం చెప్పుకున్న ఎక్స్రే మెషిన్ ఉదాహరణకి వస్తే, హోమియోపతిలో ఆ ఎక్స్రే మెషిన్ లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మన దగ్గర కీనోట్స్, ఎసెన్స్, టోటాలిటీ అనే 3 అద్భుతమైన కటకాలున్నాయి. ఈ మూడింటినీ కలిపి చూస్తే బయటపడని ఆ డైనమిక్ చిత్రం స్పష్టంగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.